రోజు అబద్ధాలే. ఉదయం లేచిన తర్వాత ఏ ఏ అబద్ధాలు ఆడాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని ఆలోచించే మన అంబటి రాంబాబు గారి మాటలేనండి. ఎస్ వాస్తవం అధ్యక్ష ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అమరావతి అనేది సాధ్యం కాదు, రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియక చేస్తున్నాడు, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నారు. జీవితంలో అసాధ్యం, సాధ్యం, సుసాధ్యం చాలా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం పోస్ట్ ఆఫీసులో కూర్చుని 180 ట్రంకాలు బుక్ చేసి తెనాల్లో ఉన్న అంబటి రాంబాబు గారితో మాట్లాడాలి అని నేను తాడేపల్లిగూడెం నుంచి ట్రై చేసిన రోజుల నుంచి రూపాయి ఖర్చు లేకుండా అమెరికాలో ఉన్న అమ్మాయితో మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు. మీ అమ్మాయి గారితో ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ? ఎక్కడి నుంచి వచ్చింది? మీరు కలగన్నారా? రాబోయే సంవత్సరాల్లో ఒక 2-3 దశాబ్దాల తర్వాత మా అమ్మాయి అమెరికాలో ఉంటే నేను ఇక్కడి నుంచి రూపాయి ఖర్చు లేకుండా మాట్లాడుతాను అనుకున్నారా? దట్ ఈజ్ టెక్నాలజీ. 7 రోజుల్లో 10 అంతస్తుల హాస్పిటల్ కట్టారు చైనాలో. టెక్నాలజీ వాడుకోవడం తెలివి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అసాధ్యం అనేది లేనే లేదు. ప్రతిదీ సుసాధ్యమే. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ సుసాధ్యమే. కోకాపేట 70 కోట్ల ఎకరం పలుకుతుందని కలగన్నారా? హైదరాబాద్ ఇంతలా డెవలప్ అవుతుందని అనుకున్నారా? సైబరాబాద్ ప్రపంచంలోనే ఒక అగ్రగామి అవుతుందని అనుకున్నారా? ఏది అనుకోం. చెయ్యాలనుకుంటే ఏదైనా సాధ్యమే. చెయ్యకూడదని పబ్జీ ఆడుకుని ఇంట్లో కూర్చుంటే ఏది సాధ్యం కాదు. రోడ్లే లేపారు మీరు. కనీసం చిన్న రోడ్లు గాడిద గుడ్లో రోడ్లు 20 కోట్లు ఖర్చు పెడతాడు ఒక్కొక్క ఎమ్మెల్యే. 2-3 కోట్లు ఖర్చు పెడితే ఆ నియోజకవర్గంలో రోడ్లు అయిపోతాయి. అవి వేయలేని వ్యక్తులు మీరేంటండి మాట్లాడేది? తప్పు సార్ అది. నవ్వుకుంటున్నారు ప్రజలు నవ్వుకునేలాగా చేయకండి. ఇంట్లో కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి. కృష్ణారామ అనుకోండి, ఎలాగ ఓడిపోయారు, మళ్ళీ అధికారంలోకి రావడం జరగదు. ఇంకెందుకో కంటసించుకోవడం. ప్రశాంతంగా ఉండండి.